స్టార్ట్ చేసావా? కనెక్షన్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. ఇక్కడ నేను పవర్ కనెక్షన్స్ ఇచ్చానమాట. ఇదిగోండి, ఈ జంక్షన్లోనే థ్రెషోల్డ్, ఇక్కడ ట్రిగ్గర్ జంక్షన్కి కనెక్ట్ చేశాను ఈ రెండు రెసిస్టర్స్ని థ్రెషోల్డ్ జంక్షన్కి కనెక్ట్ చేశాను. నేను చెప్పినట్టు ఈ రెండు 22K నుండి వచ్చే వైర్స్ని నేను లైవ్ వైర్ కనెక్షన్ ఇచ్చాను. రెండు పీకేస్తున్నా, లైట్ వెలిగింది. ఇప్పుడు ట్రిగ్ వైర్ని నేను అటాచ్ చేస్తున్నాను. లైట్ వెలిగే ఉంటుంది, అంటే మోటార్ అనుకోండి. ఆ లైట్ మళ్ళీ థ్రెషోల్డ్ పెడితే అప్పుడు మళ్ళీ ఆఫ్ అవుతుంది. థ్రెషోల్డ్ పెడితే ఆఫ్ అవుతుంది. ఎందుకంటే థ్రెషోల్డ్ అనేది పైన ట్యాంక్ పైన ఉంటుంది మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం వాటర్ లెవెల్ రీచ్ అయినప్పుడు ఆఫ్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని తీయండి, ఆన్ కాదు అది. రెండు తీస్తే ట్యాంక్ను కొద్దిగా లెవెల్ జారితే మళ్ళీ ఆన్ అయితే ఉంటే అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ఇది. సో మళ్ళీ ట్రిగ్ వైర్ నుండి తీస్తేనే, అంటే బిలో ఉన్న వైరు దానికన్నా కిందకి పోతే ఖచ్చితంగా ఆన్ కావాల్సింది. ఓకే, ట్యాంక్ ఆన్ చేసాం, లోపల ఉన్న వైర్కి నీళ్ళు టచ్ అయ్యి, ఇప్పుడు టచ్ అయితేనే ఆఫ్ అయితే పొద్దున అది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అలా ఉండకూడదు మనకి. దానికంటే ఒక మెమరీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉండాలి. అందుకే బైస్టేబుల్ మోడీని ఐసీటేబుల్గా వాడుతున్నాం. మళ్ళీ పైన వైర్కి అటాచ్ కాగానే ఆఫ్ అయిపోవాలి. మీకు అర్థమవుతుంది ఈజీగా. సర్క్యూట్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. కాల్సిన మళ్ళీ చెప్తున్నాను. ఈ టోటల్ 8 కనెక్షన్స్. ట్రిగ్ వైర్ యొక్క జంక్షన్ని రెండు రెసిస్టర్ల మధ్యలో అటాచ్ చేసాము. కింద 1 మెగాని గ్రౌండ్కి ఇచ్చాము, పైన దాన్ని లైవ్ వైర్కి ఇచ్చాము. యాజ్ ఈజ్ థ్రెషోల్డ్ దానికి సేమ్ రెసిస్టర్ వాల్యూస్, కింద గ్రౌండ్ చేసాం, పైన లైవ్ వైర్కి ఇచ్చాము. VCC రీసెట్ రెండు పాజిటివ్కి ఇవ్వాలి, గ్రౌండ్కి ఇవ్వాలి. డిశ్చార్జ్తో పని లేదు. కంట్రోల్ అవుట్పుట్ ఒక 104 ఎలక్ట్రోలైట్ అయినా పర్లేదు, సిరామిక్ అయినా పర్లేదు, దాన్ని గ్రౌండ్ చేసేయండి. ఇంకా ట్రాన్సిస్టర్స్లో వచ్చింది కొద్దిగా ప్రాబ్లం. అదేంటంటే రెండు ట్రాన్సిస్టర్స్ ఎందుకు యూజ్ చేసాము? ఒకటి చెప్పడం మర్చిపోయినా మెయిన్ పాయింట్ మీకు. రెండు ట్రాన్సిస్టర్స్ ఎందుకు చేసామంటే, ఒకటి ట్యాంక్లో వాటర్ లెవెల్ కోసము ఒకటి ఇన్పుట్ తీసుకురండి, ఇంకొకటి సోర్స్ ఎక్కడి నుండి అయితే ట్యాంక్లోకి వాటర్ వస్తాయి. ఇప్పుడు మోటార్ రన్ అయితే ఒక సోర్స్ ఉండాలి, అందుకోసం ఇది డ్రై రన్ ప్రొటెక్షన్ కోసం. దానికి ఇది ఒక VCC అని అంటే, ఇప్పుడు ఇంకో ట్యాంక్లో ఒక క్లోజ్ సర్క్యూట్ ఫామ్ చేయాలి. PCB వరకు ఓకే కాబట్టి మనకి ఫ్లోట్ సెన్సార్ వాడుతున్నాం యాక్చువల్లీ. సో మనం డైరెక్ట్ VCC కనెక్షన్ ఇచ్చాం ఒక రెసిస్టర్ సాయంతో. ఇది గ్రౌండ్ చేయండి. ఈ ఒక్కటి మీరు చెప్పినట్టు ఏమిటారు కలెక్టర్ రెండు జాయిన్ చేయాలి. ఇక్కడ కొద్దిగా మీరు ఫోకస్ చేయాలి. ఈ VCC, ఈ JVCCని VCCకే ఇవ్వండి. తర్వాత ఈ గ్రౌండ్ని ఇక్కడికి చేయండి, అంటే కలెక్టర్ ఫస్ట్ ట్రాన్సిస్టర్ కలెక్టర్కి. ఇదంతా కంప్లీట్గా చేస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేస్తుంది. ఏదైనా మైనర్ మిస్టేక్ చేసి ఉండొచ్చు, అంటే మీరు బ్రెడ్ బోర్డ్లో మీకు తెలియక ఈ రోలో పెట్టాల్సిందని జస్ట్ ఒక రో పక్కన పెడితే మీకు తెలియదు, అంతా కరెక్ట్ చేసి ఉంటారు. కానీ ఇందాక నేను కూడా అదే ఫేస్ చేశాను ప్రాబ్లం. కరెక్ట్గానే ఉంది కానీ అర్థం కావట్లా, ఏమైనా ట్రాన్సిస్టర్లు పోయినా వాటి మీద నేను మళ్ళీ సపరేట్ వర్కౌట్ చేస్తే వర్క్ అవుతుంది యాక్చువల్లీ. డైలీ తీరా చూస్తే ఒక జస్ట్ ఈ లైన్లో పెట్టాల్సింది ఆ లైన్లో పెట్టాను. అంటే చిన్న మిస్టేక్స్, కానీ మనం ఎక్కువ టెన్షన్ పడిపోతుంది. సో అది అవసరం లేదు, నీట్గా పర్ఫెక్ట్గా చూసుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది.